ఇప్పుడు దాకా మనం నార్మల్గానే కోసాము. ఇప్పుడైతే నా ఒంట్లోకి రోలెక్స్ వచ్చాడు. ఇప్పుడు లైఫ్ టైం సెటిల్మెంట్. ఒకటే దెబ్బ 2 ముక్కలు అయిపోయింది అబ్బా. ఇదే వచ్చాయా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక సరికొత్త వీడియోతో అయితే వచ్చాము. ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడైతే పుచ్చకాయల సీజన్ కాబట్టి పుచ్చకాయలు ఎలా కొనాలి అని చెప్పి అయితే ఒక వీడియో చేస్తున్నాం అనమాట. అంటే పుచ్చకాయల కొట్టులోకి వెళ్ళిన తర్వాత రకరకాల పుచ్చకాయలు అయితే ఉంటాయి. ఏ పుచ్చకాయ స్వీట్గా ఉంటుంది, ఏ పుచ్చకాయ సవగా ఉంటుంది, ఏ పుచ్చకాయ ఎర్రగా ఉంటుంది, ఏ పుచ్చకాయ సగం వాడిపోయి సగం బాగుంటుంది లోపల, అటువంటివన్నీ తెలుసుకునే దానికైతే ఒక వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. నాకైతే పుచ్చకాయల మీద పెద్ద అవగాహన అయితే లేదు, ఏదో లిటిల్ బిట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మన్సూర్ ఉన్నాడు కదా, మన్సూర్ ఏంటంటే వాళ్ళ ఊర్లో ఎక్కువగా పుచ్చకాయల సాగు అయితే చేస్తారంట. మన్సూర్కి బాగా ఐడియా ఉందన్నమాట, ఏ పుచ్చకాయ కొంటే బాగుంటుంది ఏంది అని చెప్పేసి. అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. గుండ్రంగా ఉండేది స్వీట్గా ఉంటుందని, పొడుగ్గా ఉండేదని, బాగా రెడ్గా ఉంటుందని చెప్పి రకరకాలని చెప్పాయి. ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం దాదాపు ఒక 35 కేజీలు పుచ్చకాయలు అయితే తీసుకొచ్చామన్నమాట. రకరకాల పుచ్చకాయలు ఇవి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ 7 రకాల పుచ్చకాయలు అయితే తీసుకొచ్చాం అనమాట. ఈ పుచ్చకాయ వచ్చేసి, పుచ్చకాయకి చారలు చూడండి అమ్మిడమ్మిడి ఉన్నాయన్నమాట. ఈ పుచ్చకాయ వచ్చేసి బాటమ్ వైపు వచ్చేసి వెల్లో కలర్ అయితే అనమాట. ఈ వెల్లో కలర్ కాయ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలా. ఈ పుచ్చకాయ వచ్చేసి చారలు దూరగా ఉన్నాయి. ఈ పుచ్చకాయ వచ్చేసి పొడుగు పుచ్చకాయ అనమాట, సన్నగా పొడుగ్గా కోడిగుడ్లాగా అనమాట. చూడండి ఎలా ఉందో, పొడుగ్గా అనమాట. ఈ పుచ్చకాయ వచ్చేసి రౌండ్ పుచ్చకాయ, చూడడానికి గుండ్రంగా ఉన్నది, అంటే వాలీబాలు ఫుట్బాలు ఆ మాదిరి అనమాట. ఈ పుచ్చకాయ వచ్చేసి బాటమ్ సైడ్ తెల్ల పుచ్చకాయ అనమాట, అంటే కింద భాగం తెల్లగా ఉండేది అనమాట. మనం ఈ పుచ్చకాయలన్నీ కొనిన దానికి ఈ పుచ్చకాయ అయితే ఫ్రీగా తీసుకొచ్చుకున్నాం. ఈ పుచ్చకాయ చూడడానికి ఏంటంటే వైట్ వెల్లో 2 మిక్సింగ్ అయితే ఉన్నది. మన్సూర్ వీటిలో ఏది ఫస్ట్ కోద్దాం? మనం ఇది పొడుగ్గా ఉండేది కోసుకుందాం. కాదు, పొడుగ్గా ఉండేది లాస్ట్ కోద్దాం, ఎందుకంటే పెద్దకాయ కదా. ఫస్ట్ చిన్న కాడ నుంచి పెద్ద దానికి పోదాం. అంటే వివర్స్ కూడా పెద్దకాయ కోసే దానికోసం వెయిటింగ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి చిన్నకాయ నుంచి పోదాం. ఫస్ట్ ఏంటంటే సరే, చారలకాయ కాడ నుంచి మొదలు పెడదామా ఫ్రెండ్స్? ఫస్ట్ ఈ చారలకాయ కోసి రుచి ఎలా ఉందో చూద్దాం. మనం ఏంటంటే కాటాలు వేద్దాం ప్రతి ఒక్క దానికి, దేనికి కాయ వేస్ట్ చేయడం. లాస్ట్లో అయితే వీటిలన్నింటినీ కలిపి జ్యూస్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాం అనమాట. చాలా దగ్గర ఉండే కాయ అయితే ఎర్రగా తీయగా ఉంటుంది. తీయగా ఉంటుందా? తీయగా ఉంటుంది. మన్సూర్ అయితే ఈ కాయ ఎర్రగా తీయగా ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు నేను ఒక ముక్క, మన్సూర్ ఒక ముక్క అయితే ట్రై చేయబోతున్నావు. తీసుకో మన్సూర్. ఇప్పుడు ఇదైతే తీయగా ఉంది, తీయగా బాగుంది. ఏమన్నా తీయగా ఉందిరా. ఇప్పుడు మనం అయితే చారలు దూరంగా ఉండే కాయ అయితే కొయ్యబోతున్నాం. మామూలుగా చారలు దగ్గర ఉండే కాయని వచ్చేసి అంటే పచ్చికాయ అంటారు అనమాట. బాగా పండలేదు అది అంటారు. దూరంగా ఉంటే ఆ కాయ బాగా పర్ఫెక్ట్గా పండిందని చెప్తుంటారు. అవునా? అవును. అంటే నాకు ఐడియా లేదు కాబట్టి మన్సూర్ని పక్కన పెట్టుకొని వీడియో చేస్తున్నాను. మన్సూర్ వచ్చేసి మా జిమ్లో పిల్లాడు అనమాట, మాతో పాటు జిమ్ చేస్తూ ఉంటాడు అనమాట. కానీ చారల దగ్గర దూరంగా ఉండే కాయ ఏంటంటే కొంచెం టేస్ట్ లెస్గా ఉంటుంది, మరి అంత తీయగా ఉండదు. చూద్దాం మన్సూర్. ఓకే, కట్ చేసాను. ఉరి, ఇదేనా ఎట్ట కట్ చేసానా? ఇదిగోండి కాయ కొయ్యగానే ఎలా పండిపోయింది కాబట్టే ఇది అతుక్కోకుండా దాని లోపలే ఉండింది అనమాట. పండులాగుంది బాగా. చూద్దాం. కాయ సవగా ఉంది, నిజంగానే టేస్ట్ లెస్గా ఉంది అన్నది చెప్పిందే సేమ్. ఇప్పుడు ఈ పుచ్చకాయ అయితే చూద్దాము. ఈ కాయ అయితే కొంచెం తెల్లగా ఉన్నది, చూద్దాం ఎలా ఉంటుందో. కోస్తుంటే ఎర్రగా వస్తున్నది బయటికేమో, ఎట్టుండి పోద్దో చూద్దాం. ఉరి, చాలా బుడ్డ ముక్క కోసాను నేను. బుడ్డ ముక్క కోసాం కాబట్టి మళ్ళీ ఇంకో పెద్ద ముక్క అయితే కోసాను. కానీ తిని చెప్పి ఎలా ఉందో. తెల్లగా ఉండే కాయ ఏంటంటే అన్న, ఇది కొంచెం పిందలాగా ఉంటుంది, అంటే గట్టిగా ఉంటుంది. దూరకాయ ఇది, తెల్లమచ్చ ఉండేది దూరకాయ. బాగుంది, టేస్ట్ బాగుంటుంది కానీ గట్టిగా టైట్గా ఉంటుంది దూరకాయ, తెల్లమచ్చ ఉండేది.
ఒకసారి చెప్పలేము మనం, ఒకసారి వైట్గా కూడా రావచ్చు లోపల, అంటే రెడ్ కాకుండా పిందకాయ కూడా వచ్చేయచ్చు మనకి. ఇప్పుడు దాకా మనం నార్మల్గానే కోసాము, ఇప్పుడైతే నా ఒంట్లోకి రోలెక్స్ వచ్చాడు. ఇప్పుడు లైఫ్ టైం సెటిల్మెంట్. ఒకటే దెబ్బ 2 ముక్కలు అయిపోయింది అబ్బా, ఇదే కత్తి కూడా ఇంగిపోయింది. ఇప్పుడు మనం అయితే ఎల్లో కలర్ మచ్చున్న కాయ అయితే కోసాము. ఇది వచ్చేసి తీయగా కొంచెం రవ్వగా ఉంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఈ కాయ అయితే బాగా పండిపోయి ఉన్నది. అబ్బా రవ్వగా భలే వస్తున్నది. మన్సూర్కి ఒక మొక్క, నాకు ఒక మొక్క చూద్దాం. చూస్తుంటేనే కొరికేయాలని ఉంది. ఇది అట్టే ఉంది, భలే ఉంది చూస్తుంటే. ఆహా ఎట్టుంది చూడండి అసలు కాయ. భలే ఉందా ఇది. అబ్బా ఏ ఉందిరా ఈ కాయ. తీయంగా రవ్వగా పండిపోయిన కాయ. ఇప్పుడైతే నిలువుగా ఉండే పుచ్చకాయ ఏ రకంగా రుచి ఉంటుందో చూద్దాం. కర్రంగా ఉంది. దీన్ని అయితే రోలెక్స్ నిలువుగా నరకదాం. ఎర్రగా ఉంది కాయ అయితే. ఇది ఇందాకున్నంత రవ్వ అయితే లేదనమాట, ఎర్రగా ఉన్నది. ఏం మన్సూర్, ఇందా కాయ రవ్వగా ఉంది, ఇది ఎందుకు ఇట్టుంది? ఇందా కాయ అయితే పసుపు మచ్చ ఉందన్న, అదైతే పసుపు మచ్చ ఉంది కాబట్టి బాగా పండిపోయిన కాయ. ఓకే, ఇదైతే పొడుగ్గా ఉంది కదా, ఇది కొంచెం వాటరీగా ఉంటుంది. అవును, ఇదిగో వాటరీగా, అవును నీళ్ళగా ఉంది. ఇప్పుడు చూద్దాం ఎట్టుందో ఇది. అబ్బా సన్నగా మామిడికాయ దబ్బునట్టుంది. నీళ్ళగా ఉంది కానీ తీపి లేదు, కొంచెం పులుపు తగిలినట్టు అనిపిస్తుంది. అవును. ఇప్పుడైతే గుండ్రంగా ఉండే ఫుట్బాల్ లాంటి కాయనైతే కోసి రుచి చూద్దాం. పుచ్చకాయ రౌండ్గా గుండ్రంగా ఉండే కాయ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందని చెప్పారు అందరూ. మన్సూర్ ఎట్టుండ బాది, ఇది నీ చేత్తో కొయ్యి. ఇంత కొయ్యి మన్సూర్. కోసనన్నా. అబ్బా సేమ్ వాటరీగా ఉన్నట్టుంది ఆ కాయ చూస్తుంటే. లేదు, టేస్ట్ చూడు, తీయగా ఉంటుంది. చూద్దాం. అంటే మనం కొనుక్కునేదానికి పర్ఫెక్ట్ కాయ ఇది. చూద్దాం చూస్తేనే కదా తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందని. రౌండ్గా ఉన్న కాయ స్వీట్ ఎక్కువ అంట. ఇప్పుడు చూద్దాం దీని మందలేందో. స్వీట్గా ఉంది కానీ మరీ అంత స్వీట్ అనిపించలే నాకైతే. ఈ ఎల్లో కలర్ మచ్చ ఉంది కదా, ఇదే ఎవర్ గ్రీన్ అనిపించేసింది నాకైతే. తింటుంటే తినేయాలనిపిస్తుంది, ఒక కాయ తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది ఈ కాయ. అంటే వెల్లో కలర్ అంటే వెల్లో కాదు, వెల్లో మచ్చ. వెల్లో మచ్చ ఏంటంటే బాగా పండిపోయిన కాయ, రవ్వగా. అబ్బా ఇప్పుడు లాస్ట్ మనకి ఫ్రీగా వచ్చిన కాయ అయితే కోసి చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఇదేంటంటే మన్సూర్ ఏం చెప్తున్నా అంటే నా కంటికి కనపడలేదు, ఎందుకంటే మనకి పుచ్చకాయల మీద పెద్ద ఎక్స్పర్ట్ కాదు కాబట్టి. ఇది నలిగిపోయిందని చెప్తా ఉన్నాడు. ఇదిగో యాడ్ నలిగిందో చూపిస్తారా అని మీకు. ఓకే ఇదిగోండి, ఇదిగోండి నలిగిపోయిన సెక్షన్ చూడండి. ఏడు నుంచి ఇట్టా వచ్చి ఇట్టా తిరిగి ఇదిగో ఇక్కడ బాగా గుంట ఇక్కడ కనపడుతుంది, గుంట బాగా నలిపి ఉన్నది. చూద్దాం. దీనికి ఇదిగాడు కొంచెం వెల్లోగా ఉంది కాయ. ఇక్కడ చూడండి వత్తుంటే కొంచెం మెత్తగా ఉంది కాయ, అంటే నలిగిపోయింది కాబట్టి మెత్తగా ఉంది. ఏడా ఇదిగో ఈ మచ్చ ఉండే దగ్గరే. ఇదిగో చూడండి స్పాంజ్ లాగా మెత్తగా ఉంది ఇది. నాకు తెలిసి మనం ఇందాక కోసాం చూడండి, చారలు దూరంగా ఉన్న కాయ. ఆ కాయ మాదిరి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఇది ఒక రకంగా చారలు దూరంగానే ఉన్నాయి, అలాగే నలుగున్నది. ఆ కాయ ఏమో బాగా పండిపోయినది. మనం కోసి తీస్తేనే పై తొక్కు ఒకటే వచ్చింది అనమాట, లోపలే అట్టే ఉంది. ఇప్పుడు చూద్దాం, నేను చేతిలోనే కొడదామా. వావ్ ఉరి పగిలిపోయింది ఇదంతా, రెడీగా కొడదాం. ఎట్టో మనకి వేస్ట్ కాలేదు. అబ్బో కాయ అయితే ఎర్రగా ఉంది. దీని రుచే నాకు తెలిసి సవ్వకుండా పోద్ది అనుకుంటున్నా. ఇదిగోండి నలిగిపోయింది ఇదే అనుకుంటా, చూడండి ఎలా ఉందో. ఇదంతా ఒక కలరు, ఇది ఒకటే నలిగిపోయినట్టు దెబ్బతిన్న కాయలాగా ఉన్నది. రవ్వగా ఉంది లోపల కొంచెం. అబ్బా మరీ పండిపోయిందిలే.
ఇది తీగుంది అసలు. ఈ కాయ ఏమో నలిగిపోయి ఉంది, కాకపోతే దీనికి గమనించండి, ఇది ఎల్లో మచ్చ. ఇందాక మనకి ఎల్లో మచ్చ కాయ కొంచెం రవ్వగా స్వీట్గా చాలా అంటే చాలా బాగుండింది. ఇదేంటంటే నలిగిపోయింది కాబట్టి లోపల పెద్ద బాగుండదని అనుకున్నాము. సో రుచి చూస్తే ఆ నలిగిపోయింది మాత్రం టేస్ట్ చేయలేదు, యువతలు కోసుకున్నాము. సేమ్ ఇదే రుచి అనమాట. ఈ రవ్వ కాయ ఉంది కదా, సేమ్ ఇదే రుచి, భలే ఉంది అది కాయ అయితే. ఏంద్రా మీరు పుచ్చకాయలు టేస్ట్ ఎలా ఉంటాయని చెప్పి దాదాపు ఒక 30 కేజీలు తెచ్చి వృధా వేస్ట్ చేస్తున్నారు అనుకోబాకండి. ఇప్పుడు మనం కోసాము, రుచి చూసాము, ఏవి బాగున్నాయో తెలుసుకున్నాము, మాతో పాటు మీకు తెలియజేసాము. అలాగే ఈ పుచ్చకాయలన్నింటినీ ఇప్పుడు ఏం చేస్తామంటే తీసుకెళ్ళేసి జ్యూసులుగా కన్వర్ట్ చేద్దాం. జ్యూసులుగా కన్వర్ట్ చేసి బయట అయితే పంచేద్దాం అనమాట. ఈ పుణ్యం అంతా మా అమ్మకే. పుచ్చకాయలని కట్ చేసి పెట్టాం కదా, జ్యూస్ మొత్తం మా అమ్మే ప్రిపేర్ చేసింది అనమాట. తాగమ్మా, కావాలంటే ఇదిగో బాటిల్ ఇస్తా, బాటిల్ కూడా పోయిస్తారా? తాగేసామా పోండి, కావాలంటే ఇంకోటి కూడా పోస్తా. జ్యూస్ తీసుకోండి, తీసుకురా. వెయిట్ దా పాస్ దా అబ్బాయికి పెడుతున్నాడుగా. వాళ్ళగా నాకు వాటర్ మెలన్ జ్యూస్ తాగండి. సరిపోతుంది. ఒకటి పెద్దది పెట్టుకొని ఈ తాగుతారు, తీసుకొస్తా. నేను జ్యూస్ తాగేదానికి వాటర్ మెలన్ జ్యూస్ మంచిదేగా. జ్యూస్ తాగండి. మేము చాలా మంది అట్లా ఎంతమంది అడగట్టున్నారు, మిస్ అవ్వడండి. అందరు తాగండి, గ్లాసులు పెట్టు. వచ్చాయా? అందరికీ బాయ్ 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 బాయ్.